అధికార విపక్షాల మధ్య వలసల పోటీ కొనసాగుతోంది. ఇప్పటివరకు సైకిల్ ఎక్కిన కొంతమంది వైసీపీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. అధికార పార్టీ అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదని గమనించిన కాంగ్రెస్ నేతలు ఫ్యాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతగా వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత జగన్ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారు. అధికార పార్టీని ఇరుకున పెట్టే బలమైన ప్రత్యర్థి పార్టీగా వైసీపీ అవతరించింది. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నేతలు క్యూ కట్టారు. అనంతరం ఫలితాలు తారుమారు కావడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి నేతలు సైకిల్ ఎక్కారు. రాష్ట్ర విభజనతో ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు, ప్రజల్లో ఇమేజ్ ఉన్న ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు జగన్ కూడా ఆసక్తి చూపుతున్నారు. టీడీపీలో బెర్త్ ఖాళీ లేని నాయకులు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాల పర్యటనలో కొంతమంది మాజీ కాంగ్రెస్ నేతలు జగన్ను కలిసి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రత్నాబాయి జగన్తో సమావేశం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 16న నర్సరావుపేటలో జరగనున్న భారీ బహిరంగ సభలో కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఆయన వచ్చే ఎన్నికలలో గురజాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. మిగిలిన నేతలు కూడా త్వరలోనే జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. బలహీనపడుతుందన్న విమర్శలకు చెక్ పెట్టి 2019 ఎన్నికలే లక్ష్యంగా క్యాడర్ను జగన్ సిద్ధం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.